నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కళా తపస్వి కె విశ్వనాథ్ జయంతి ఉత్సవాలలో భాగంగా గురువారం రాత్రి అమ్మ ఆలయం వద్ద మచ్చ కుమార్ రాజా సౌజన్యంతో ప్రపంచ ప్రఖ్యాత ఇంద్రజాలికుడు ప్రముఖ మనస్తత్వవేత్త శ్యామ్ జాదూగర్ అధ్యక్షతన జరిగిన కె విశ్వనాథ్ మెమోరియల్ అవార్డ్స్ 2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాజమహేంద్రవరం స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ ఎస్పీ డాక్టర్ నరసింహారావు, శ్రీమతి అలివేలు మంగాదేవి దంపతులు ఉభయ రాష్ట్రాలకు చెందిన వివిధ కళల్లో నిష్ణాతులైనటువంటి 10 మందికి విశ్వనాథ్ అవార్డులను ప్రదానం చేశారు. భాగ్యం నాకు కలిగింది. ఇంటర్నేషనల్ అవార్డ్ 2026 భారత్ టాలెంట్స్ కె విశ్వనాథ్ మెమోరియల్ అవార్డు ని గర్వంగా అభిమానంతో కళాభిమానంతో మేము ప్రజెంట్ చేస్తున్నాం. ఇదే వేదికలో గత 20 సంవత్సరాలుగా మేము అవార్డ్స్ ఇస్తున్నాం, సేవ చేస్తున్నాం. భగవంతుడి ఆశీర్వచనంతో మమ్మల్ని ఆశీర్వదిస్తూ మా మిత్రత్వం ఇలాగే 12 సంవత్సరాలైనా సరే అదే అభిమానంతో ఆ జంట మాకు వచ్చారు. అది మేము సంపాదించుకున్న సంపాదన. ఈవేళ శ్యామ్ పేరు నాకు విభజించి లేకపోవచ్చు, కానీ కొన్ని కోట్ల విలువైనటువంటి అభిమానం ఉంది. అభిమానం మాకు చాలు. భగవంతుడి పరీక్షలు పెట్టినా దాన్ని నెగ్గడానికి ఆ శక్తి మాకు చాలు. ఆ రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. కట్టుబట్టలతో నేను ర్యాలీ వచ్చాను. ఈవేళ ఒక స్థాయిలో శ్యామ్ ఫ్యామిలీ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది అంటే మా ర్యాలీ గ్రామ ప్రజలందరి ఆశీస్సులు, గ్రామ పెద్దలందరి ప్రోత్సాహం. ఎంత చక్కటి గ్రామానికి మీరు ఇచ్చేసినందుకు మా మ్యాజిక్ ఫ్యామిలీతో కూడా ప్రత్యేకించి మీకు ఇంటర్నేషనల్ అవార్డుని ప్రజెంట్ చేస్తున్నాం. వీళ్ళందరికీ ఆది మా నాన్నగారు. ఆయన ఒక ఆర్ఎంపీగా ఈ గ్రామం ఆయన 7వ తరగతి కూడా చదువుకోలే, ఇంగ్లీష్ కూడా రాదు. అయినా సరే ఒక ఆర్ఎంపీ డాక్టర్ గా నెగ్గికొచ్చి ఈవేళ మేము ఇలా ఉన్నామంటే ఆలోచనమే. ఆయన చదువుకున్నాడు అయిపోయాడు. నన్ను కొడతారు, ఎక్కుతారు, తిడతారు. అయినా సరే మాకు అభిమానం. నా మనవాడిని ఎలా చూసుకుంటున్నాను, నా పిల్లలు కూడా, నా కొడుకు కూతురు అలాగే కోడలు పనులు కూడా అలాగే చూసుకుంటున్నారు. మా నాన్నగారు ఒక్కసారి సందర్భంగా చాలా ధన్యవాదాలు. ఇంటర్నేషనల్ అవార్డు అనుకోవడం చాలా పునరుస్పందన భావిస్తున్నాం. ఎందుకంటే విశ్వనాథ్ గారితో కూడా చాలా దగ్గర అనుబంధం ఉన్నాము. ఎందుకంటే మహోన్నత వ్యక్తులు అవార్డుని అందుకోవడం అంటే ఈరోజు వారి పక్కనే కూర్చొని వారితో మాట్లాడుతున్నట్టు అనిపించింది. చాలా ఆప్యాయంగా అనిపిస్తారు. విశ్వనాథ్ గారితో ఎంతమందికి దీంట్లో సాధించిందో నాకు తెలియదు, కానీ వారు నడిపే ప్రాణిస్తారు. ఫిజికల్గా కానీ చాలా సాధారణంగా ఉపయోగించి చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. అటువంటి మహోన్నతమైనటువంటి సంగీత ధ్వని, ఆయన ఒక సంగీత సాగరం. అటువంటి మహోన్నత వ్యక్తుల్ని స్మరించుకుంటూ ఇలా ఇటువంటి సంస్థ అవార్డు ఇవ్వడం కూడా చాలా బాగుంది. ఏదో చాలా మంది విశిష్ట వ్యక్తులు అనేక కార్యక్రమాలు చేసి కనుమరుగైపోతూ ఉంటారు, కానీ కొంతమంది అజరామరంగా కీర్తి శిష్యులుగా మిగిలిపోతూ ఉంటారు. అటువంటి వ్యక్తుల్లో విశ్వనాథ్ గారు ఒకరు.
ఫ్లవర్ నేను తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా వారి చేతుల మీదుగా అలా గుర్తించారు సార్. సైడ్ కొనండి. ఒకసారి విశ్వనాథ్ గారికి అలాగే పుష్పాలతో ఎస్పీ గారితో పాటు మా డిఎస్పీ నారాయణ గారు కూడా ఇచ్చేసారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి నరసింహారావు గారి యొక్క పవర్ అంతా